నాకు నా కొడుకు మీద వాసనా బలం ఎక్కువ అనుకోండి, వాడి మీద ప్రీతి అనుకోండి, ఏం చేసినా వాడిని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. డబ్బు మీద ప్రీతి అనుకోండి, దాన్ని గుర్తు తెచ్చుకోండి. నాకున్న భూముల మీద ప్రీతి అనుకోండి, దాన్ని గుర్తు తెచ్చుకుంటుంటారు. అది వాసన అంటారు. మనసుకున్న లక్షణం ఏమిటంటే అది గుర్తు తెచ్చుకోవాలన్నా, అది అనుభవించాలన్నా, రుచి దేని మీదన్నా దాని దృష్టి వెళ్ళాలన్నా అది కదలాలి. అది కదలాలంటే దానికి ముందు ఊపిరి ఉండాలి. ఊపిరి కదిలితే మనసు కదులుతుంది. అందుకే ప్రాణాయామం చేస్తే మనసు ఆగుతుంది. ఇప్పుడు ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి కదులుతుంది మనసు. ఆఖరిసారి కదిలినప్పుడు అది పాపపుణ్యాల్ని బట్టి ఏం చేస్తుందంటే ఊర్ధ్వముఖ చలనం చేయకుండా గుప్తంగా వెళ్ళిపోతుంది. ఆఖరికి ఎందులోంచి వెళుతుందంటే ఒక రోమకూపంలోంచి కూడా వెళ్ళిపోతుంది. అందుకే అది సూక్ష్మ శరీరం అంటే. చిన్న వెంట్రుక పుట్టిన రంధ్రం ఉంటుంది, శ్వేదరంధ్రం, చెమట పుట్టే రంధ్రం. ఆ రంధ్రంలోంచి